జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం సాధారణంగా వింటుంది ఆంధ్రప్రదేశ్ లోకి చీప్ లిక్కర్ వచ్చింది. ఈ బ్రాండ్లన్నీ రాష్ట్రంలోకి రంగ ప్రవేశం ఎప్పుడు చేశాయి? హై వోల్టేజ్, ఎస్ఎన్జి, బ్రిటిష్ ఎంపైర్ పీరియడ్ లో రాష్ట్రంలోకి ఎప్పుడో వచ్చాయో తెలుసా? ఆన్ June 7, 2017 పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. ప్రెసిడెంట్ మెడల్ అనే విస్కీ బ్రాండ్ కి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? Feb 6, 2018 సెవెంత్ హెవెన్, ఆక్టాన్, ఆల్ నెపోలియన్ బ్రాండ్స్ ఏపీ స్టేట్ బ్రెవరీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? ఆన్ 26 October 2018 గవర్నర్ రిజర్వ్ అనే బ్రాండ్ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? November 5, 2018 రాయల్ ప్యాలెస్, రూహి, సైనౌట్ అనే బ్రాండ్ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? November 9, 2018 బూమ్ బూమ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారో తెలుసా? మన నారాబాబు, సారాబాబు, చంద్రబాబు. దీనికి పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా? May 14, 2019 లిక్కర్ బిజినెస్ లో టీడీపీ వాళ్ళ రోల్ చూస్తే విశాఖ డిస్టిలరీస్, అయ్యనపాత్ర, పిఎంకే డిస్టిలరీస్, యనమల రామకృష్ణుడు రిలేటివ్, శ్రీకృష్ణ డిస్టిలరీస్, ఆదికేశవ నాయుడు, ఎస్పీవై డిస్టిలరీస్, ఎస్పీవై రెడ్డిది. ఇలా ఒక పక్క మద్యం తయారు చేసే డిస్టిలరీస్ నడుపుతా, మరో పక్క కల్తీ మద్యం అని చెప్పి కథలు చెప్తా